గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇక ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం లెజెండరీ దర్శకుడు శంకర్తో గేమ్ చేంజర్ సినిమా చేస్తుండగా, మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ 2 సినిమాల తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్తో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి. మెగాస్టార్ తనయుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. తండ్రిని మించిన కొడుగ్గా పేరు తెచ్చుకున్న చెర్రీ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు చరణ్. ఇక ఆ సినిమా తర్వాత తండ్రి ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. ఇక ఆ సినిమా తర్వాత ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో చెర్రీ సరసన మరోసారి కియారా అద్వానీ నటిస్తుంది. వీరి కాంబోలో ఇప్పటికే వినయ విధేయ రామా చిత్రం తెరకెక్కింది. ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ బ్యూటీ మళ్లీ చెర్రీతో జతకట్టుతుంది. ఇక చెర్రీ గేమ్ చేంజర్ సినిమాలో 2 క్యారెక్టర్లలో కనిపిస్తారని తెలుస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా నటిస్తుంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజ్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా సాంగ్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన తొలిసారిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కునుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు, అఫీషియల్ అనౌన్స్మెంట్ చరణ్ బర్త్ డే రోజు అనౌన్స్ చేయనున్నారట. ఇదిలా ఉంటే RC-17 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. RC-17 సినిమా అనగా చరణ్ తన 17వ సినిమాను పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్తో తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమా తర్వాత సుకుమార్ చరణ్ కాంబోలో సినిమా స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన న్యూస్ కూడా రామ్ చరణ్ బర్త్ డే రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్. ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ RC-17 సినిమా కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే జక్కన్న RRR ప్రమోషన్లు భాగంగా రాజమౌళి గారు ఏమన్నారు అంటే, నేను రామ్ చరణ్, సుకుమార్ సినిమా గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో రామ్ చరణ్ ఓపెనింగ్ సీన్ చాలా కష్టతరమైనది, మైండ్ బ్లోయింగ్ సీన్. నేను ఇప్పుడు ఆ సీన్ గురించి ఏమీ చెప్పను, చెబితే సుకుమార్కి హార్ట్ అటాక్ వస్తుంది. నేను ఆ సినిమా గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నాను అని రాజమౌళి గారు 2 సార్లు చెప్పారు. అప్పటినుంచి ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వీరి కాంబోలో రంగస్థలం వచ్చి నాన్ బాహుబలి హిట్టుగా నిలిచింది. మరోసారి వీరి కాంబో రిపీట్ అయితే బాక్స్లు బద్దలవ్వాల్సిందే.